నామినేషన్స్ ఇన్ ఎలక్షన్స్. సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951లో సెక్షన్ 33 కింద నామినేషన్స్ గురించి మెన్షన్ చేసినారు. సో ఎలక్షన్స్లో నామినేషన్స్ అనేవి ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951లో సెక్షన్ 33 కిందనే వేయొచ్చు. రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలో ఉన్న క్యాండిడేట్ అయితే ఒక ప్రపోజర్ ఉండాలి. సో అట్లా ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ నుంచి నామినేషన్ వేసే ఏ క్యాండిడేట్కి అయితే 1 ప్రపోజర్ ఉంటే చాలు. ఒకవేళ ఇండిపెండెంట్ అండ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ నుంచి వచ్చే క్యాండిడేట్స్కి అయితే 10 ప్రపోజర్స్ అనేవాళ్ళు ఉండాలి. అయితే ఈ ప్రపోజర్స్ ఆ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన ఎలక్టర్స్ అయ్యే ఉండాలి. అండ్ నామినేషన్ వేసే అప్పుడు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉండాలి. బట్ కొన్ని ప్రైవేట్ మ్యాటర్స్ ఉంటాయి కదా, ఏవైతే పబ్లిక్ లైఫ్తో లింక్ ఉండదో ఆ మ్యాటర్స్కి రైట్ టు ప్రైవసీ అనేది ఉంటుంది వాళ్ళకి. అండ్ సో ప్రైవేట్ మ్యాటర్స్కి మినహాయించి వేరేవన్నీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అనేవి నామినేషన్ అప్పుడు ప్రొవైడ్ చేయాలి. రీసెంట్గా ఆపోజిట్ క్యాండిడేట్ నామినేషన్ పేపర్స్ని రిటర్నింగ్ ఆఫీసర్ రిజెక్ట్ చేసినందుకు లోక్సభలో ఆ క్యాండిడేట్ అన్అపోజ్డ్గా ఎలెక్ట్ అయినాడు. అందుకే అది న్యూస్లో ఉంది.